Hello guys, welcome back to my YouTube channel Raju's Vlogs Pages. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజూస్ వ్లాగ్స్ పేజెస్. మేమైతే రాత్రి ఇక్కడ షెల్టర్ చేసాము. నేనైతే పొద్దుగానే లేచిన టైం వచ్చేసి 5 అవుతుంది, 5:05 అవుతుంది. మొత్తం ఫుల్ చలి పెట్టే వరకు ఇప్పుడే లేచిన. టైం వచ్చేసి 6:40. గాయ్స్ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయితే అసలు రాత్రి మేము ఎక్కడున్నాము ఎట్లున్నామని చెప్పి అసలు మాకేం తెలియదు. మార్నింగ్ చూసే వరకు అయితే ఇట్లున్నది. ఇది మేమున్న ప్లేస్. అసలు మేడారం అంటే ఇట్లనే ఉంటుంది. సో మేమైతే అందరం కార్లో పట్టుకున్నాం. రాత్రి అయితే ఇన్ని బండ్లు లేవు. మార్నింగ్ వచ్చే వరకు అయితే కంప్లీట్ ఇన్ని బండ్లు అయితే ఫుల్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ కానీ ఫుల్ బండ్లు అయితే అయిపోయినాయి. సో రాత్రి పడుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ లేచి స్నానం చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే పోతున్నాం. మా వాళ్ళు ఏమంటారంటే అక్కడ జంపనవాగులో పోదామంటున్నారు. సో జంపనవాగు అయితే వీలైతే జంపనవాగులోకి వెళ్ళిపోతాం. ఫుల్ అంటే ఫుల్ రాత్రి అసలు మస్తు మంచు చూడొచ్చుగా. మొత్తం నీళ్ళు కారుతున్నాయి బండి. జంపనవాగు దగ్గరికి అయితే పోదాం అనుకుంటున్నాం. జంపనవాగు దగ్గరికి అయితే వచ్చినాం, కానీ అక్కడ వాటర్ చూస్తే అందులో స్నానం చేసే తిరగలేదు. ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే దగ్గరలో ఒక బోరింగ్ అవపడ్డది. సో ఇక మాకు ఇదే దిక్కు అనుకొని చెప్పి ఆ బోరింగ్ దగ్గరికి అయితే పోయినాం. ఆ బోరింగ్ దగ్గరనే అట్లా ముఖం కడుక్కున్నాం, స్నానాలు చేసినాం. ఆ కనబడేది చిలకలగుట్ట. అక్కడ నుండి స్ట్రేట్గా పోతే అక్కడ సమ్మక్క సారక్క గద్దెలు. మేము మెల్లగా అక్కడ స్టే చేసినాం. ఆ నుండి లేచి మెల్లగా అట్లా రోడ్డు నుండి ఆ రోడ్డు వెంబడి ఇట్లా వచ్చినాం. ఇక ఆ సైడ్ అవన్నీ జంపనవాగు సైడ్కు ఆ బ్లూ కలర్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ స్నాన కట్టాలంట. బట్ అందులో మాత్రం నీళ్ళు అయితే ఎక్కువ ఏం లేవు. సో మాకేంటంటే ఇక్కడ పక్క పంట పొలాలలో ఇక్కడ ఒక బోరింగ్ కనబడ్డది. ఇక్కడనైతే మేము స్నానాలు చేస్తున్నాం. మా అందరి స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి వెహికల్లో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర పార్కింగ్ చేసి మళ్ళీ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ అయితే కార్ పార్కింగ్ చేసాం ఇక్కడ గుడికి టెంపుల్కి దగ్గర. మేము అక్కడ నుండి అయితే తీసుకొచ్చిన ప్రసాదాలు, అమ్మవారికి సమర్పించే ప్రసాదాలు తీసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం. మేడారం అంటేనే అసలు మొత్తం ఇక్కడ నాన్ వెజ్ ప్రతి షాప్లో ఎక్కడ చూసినా కూడా కోళ్ళు, మటన్, చికెన్, మద్యము ప్రతి షాప్లో కంపల్సరీ. ఇలా పెడితే అయిపోతుంటాడే. సో ఈరోజు అయితే వెడ్నెస్డే మాత్రం పబ్లిక్ బాగుంటారంట. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే, సండే. మేము వెడ్నెస్డే వచ్చినాం. ఈరోజు అయితే పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. అది కాకుండా జాతరకు ముందు కదా, ఆ జాతర కన్నా ముందు అయితే పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. మేము వెహికల్ పార్కింగ్ చేసిన దగ్గర నుండి టెంపుల్ అయితే ఒక 300 మీటర్స్ ఉంటుంది. రోడ్లు అయితే అంత బాగాలేవు, మొత్తం బురద అంత వాటర్తో అయితే బురద గలీజ్ అయితే ఉంది. కొంచెం మీరు వచ్చినప్పుడు అయితే చూసుకుంటే జాగ్రత్తగా రండి. ఆ ఎదురుగా కనిపించేదే టెంపుల్ ముందు అయితే ఆర్చ్ అయితే ఏర్పాటు చేశారు.
సో ఇవి గద్దెల ముందు ఫైనల్గా మేము ఫస్ట్ ఆర్చ్ నుండి అయితే లోపలికి ఎంటర్ అయిపోయినాం. మీకు కనబడేదే సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఇక్కడ నుండి లోపలికి అయితే ఎంట్రీ ఉంది. మేము లోపలికి ఎంట్రీ అయినాం. వరంగల్కి 104 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలో తాడ్వాయి మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం గిరిజన గ్రామం. ఈ మేడారం గ్రామంలోనే ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరనైతే జరుపుతారు. అసలు ఈ మేడారం సమ్మక్క సారలమ్మ స్టోరీ ఏంటంటే, కాకతీయుల కాలంలో ఓరుగల్లును ప్రతాపరుద్రుడు పరిపాలించే సమయంలో ప్రస్తుతం జగిత్యాల రూరల్ జిల్లాలో ఉన్న పొలవాస అనే గ్రామాన్ని మేడరాజు అనే అతను పరిపాలించేవాడు. అతనికి ఒకసారి ఒక పుట్ట వద్ద ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేవాడు. ఆ పాప వచ్చినప్పటి నుండి ఆ ఊరంతటికి మంచి జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయి హస్తవాసి వలన ఆ పాప ఇచ్చే ఆకుపసరుతో ఎలాంటి రోగమైనా కూడా ఇట్టే నయమయ్యేది. దాంతో ఆ ఊరి వారందరికీ ఆ పాప దైవంతో సమానంగా చూసేవారు. ఇదిలా ఉంటే మేడరాజు ప్రస్తుతం మేడారం గ్రామాన్ని పరిపాలించే తన మేనల్లుడైన పడిగిద్దరాజుకు తన కూతుర్లా చూసుకునే సమ్మక్కనైతే ఇచ్చి వివాహం చేస్తాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న అనే కుమారుడైతే జన్మిస్తాడు. ఇదిలా ఉంటే ఒకసారి ప్రతాపరుద్రుడు పులవాసపై దండెత్తుతాడు. ఆ దాడికి తట్టుకోలేక మేడరాజు తన మేనల్లుడైన పడిగిద్దరాజు సమ్మక్క వద్దకైతే వస్తాడు. అప్పటికే మేడారం అయితే కరువు కాటకాలతో ఉండడం వల్ల మేడారాన్ని పరిపాలించే పడిగిద్దరాజు కాకతీయులకైతే పన్నులైతే కట్టలేకపోతాడు. అప్పుడు కాకతీయ ప్రతాపరుద్రునికి పడిగిద్దరాజు సరిగ్గా పన్నులు కట్టలేడు అనే కోపం మరియు వాళ్ళ మామ మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడు. అదేవిధంగా కోయ గిరిజనులతో కలిసి సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో మేడారం పడిగిద్దరాజుపై యుద్ధానికైతే దండెత్తుతాడు ప్రతాపరుద్రుడు. అప్పుడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క, సారులమ్మ, నాగులమ్మ, జంపన్న, సారలమ్మ భర్త గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధం చేసి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ బలమైన కాకతీయ సైన్య దాడిని తట్టుకోలేక పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో వీరమరణం పొందుతారు. వీరి మరణ వార్త విన్న జంపన్న ఆ అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ అయితే చేసుకుంటాడు. అప్పటి నుండే సంపెంగ వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక మరోవైపు సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేస్తుంది. ఆ గిరిజన మహిళ చేసే యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడైతే ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి యుద్ధంలో శత్రువులు సమ్మక్కనైతే దొంగ దెబ్బతీస్తారు. శత్రువుల చేతిలో దొంగ దెబ్బతిన్న సమ్మక్క యుద్ధభూమి నుండి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలో అదృశ్యమవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడనైతే కనిపించదు. కానీ ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ భరణి లభిస్తుంది. అప్పటి నుండి దానినే సమ్మక్కగా భావిస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది సమ్మక్క సారలమ్మ జాతర స్టోరీ. మేమైతే ఒక 20 నిమిషాలలోనే సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు మరియు గోవిందరాజు ఈ 4 దేవతలను అయితే మేము దర్శించుకున్నాం. ఇక్కడ స్వామివారు బొట్టు కూడా మాకు పెట్టిండు. ఇవైతే అక్కడ కొత్తగా నిర్మించిన శిలలపై చెక్కిన చక్కని చిత్రాలు. వస్తారు బా వాళ్ళు. ఇవన్నీ అయితే రీసెంట్గా నిర్మించిన గిరిజన సాంప్రదాయ శైలిలో నిర్మించిన చిత్రాలు. వాటికి సంబంధించిన శిలలతోటి
మంచి ప్రాకారాలు అయితే సూపర్గా కట్టిరు. చాలా బాగానైతే డెవలప్ చేసిరు గవర్నమెంట్. ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా మంచి సదుపాయాలు అయితే కల్పించారు. కానీ కొంచెం ఇంకా దాన్ని మెయింటైన్ చేసిన అయితే ఇంకా బాగుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు 4 రోజుల ముందు పబ్లిక్ ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ అసలు జాతర రోజు మాత్రం లోపలికి రావడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారు గద్దెల పైన కొలువై ఉంటారు కాబట్టి. సో మా దర్శనం అయితే కంప్లీటెడ్, చాలా విజయవంతంగా పూర్తయిపోయింది. అతి కష్టం మీద ఇప్పుడే ఇంత కష్టం అంటే రేపైతే ఇంకా చాలా టూ మచ్ ఉంటారు నాకు తెలిసి. సో పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ. గిరిజన సంస్కృతికి సంబంధించిన చిత్రాలన్నీ ఇక్కడ చెక్కిర్రు. మంచిగా రాళ్ళ మీద చెక్కి చుట్టూ ప్రాకారాల మీదనైతే ఆ చెక్కిన రాళ్ళతోటి చుట్టూ ప్రాకారాలు అయితే నిర్మించారు. గద్దెల చుట్టూ 4 కాదు 6 ఆర్చీలు అయితే ఏర్పాటు చేశారు. 6 ఆర్చీల చుట్టూ ఈ రాళ్ళు చెక్కిన ప్రహరీలతో అయితే కట్టారు. మా ఊళ్ళో కాళ్ళు నీకు కాళ్ళు అవతారం. ఇక్కడ మేడారం వచ్చే భక్తులు ఎలా మొక్కుకుంటారంటే వాళ్ళ కోరికలు ఏమైనా తీరితే ఎత్తు బంగారం అయితే ఇస్తానని మొక్కుకుంటారు. ఆ ఎత్తు బంగారం వేయడానికి ఇక్కడ పక్కనే షాపులు అయితే చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. ప్రతి షాప్లో మంచిగా తక్కెడ, బెల్లము, చక్కెర అవి అయితే ఏర్పాటు చేశారు.
ఓవరాల్గా మేము మేడారం దాటే వరకు అయితే 10:50 అయితే అయిపోయింది. 10:50కి మాకు కొంచెం ఆకలైనట్టయితే ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ మొత్తం కంప్లీట్ చికెన్దే కదా, మాంసాహారమే కాబట్టి ఇక్కడ ఒక దగ్గర చికెన్ తీసుకున్నాం. చికెన్ తీసుకొని అక్క వాళ్ళ దగ్గర వండిస్తున్నాం. ఈ అక్క వాళ్ళ దగ్గర వండిస్తున్నాం. కిలో చికెన్, కిలో రైస్ 250 రూపీస్ అయితే తీసుకున్నారు. టేస్ట్ బాగుంటుందంట. మీరు ఎవరైనా మేడారంకి వస్తే, ఇది ఎవరు అక్క? కొత్తూరు దగ్గర మీ పేరు శైలజ అక్క అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర వండించుకోరి, టేస్ట్ అయితే బాగుంటుందంట. మాకు ఎదురుగా చికెన్ షాప్ అని చెప్పిండు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మేమైతే ట్రై చేసిన తర్వాత ఇంకా చెప్తాం. ఏదైనా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళ నుండి అయితే కార్లు కంప్లీట్ డైవర్షన్ చేసారు. మేడారం నుండి ఒక 6 కిలోమీటర్స్ ముందట. లోపలికైతే అలో చేయట్లేదు, బయటనే ఇక్కడ పార్కింగ్ పంపించి అక్కడ నుండి ఆటోలల్లో టెంపుల్ దగ్గరికి అయితే డైవర్షన్ చేసారు జనాలను. చూడొచ్చు, ఇవాళ ఫుల్ పబ్లిక్ ఉంటారంట. అన్నట్టే నిజంగా 6 కిలోమీటర్స్ మేడారం నుండి 6 కిలోమీటర్స్ తర్వాత అయితే దగ్గర ఒక కంటిన్యూ తీస్తున్నా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా వస్తూనే ఉన్నాయి బండ్లు, వస్తూనే ఉన్నాయి. సో మేము ఇప్పుడైతే ఒక దగ్గర చికెన్ వండిపించినాం, రైస్ కూడా వండిపించినాం. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక మంచి ఏదైనా చెట్టు చూసుకొని తినేసి అక్కడ నుండి సిటీకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్గా 28వ తారీఖు జాతర. 28వ తారీఖు ఫస్ట్ సారలమ్మ అమ్మవారు అయితే గద్దె మీదకి వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే 29 సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. 30 తారీఖు ఇద్దరు అమ్మవార్లు గద్దె మీద నుండి అయితే ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తారు. దాని తర్వాత 31 నాడు అయితే తిరిగి అమ్మవార్లు ఇద్దరు వనప్రవేశం చేసిన తర్వాతనైతే ఈ మేడారం జాతర కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మంచి ఏర్పాట్లు చేసిద్ది వచ్చే పబ్లిక్ కోసం. కొన్ని లక్షల మంది జనాలు అయితే ఈ జాతరకు వస్తారని చెప్పి గవర్నమెంట్ అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టే మంచిగా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అంటే కొన్ని దగ్గర ఇక మరీ అంత ఇది కాకపోవచ్చు కానీ ఓకే. నార్లాపూర్ వరకు అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇంకా వస్తూనే ఉన్నారు. అసలు జాతర కన్నా ముందే ఇట్లున్నారంటే జాతర నాడు ఎట్లుంటారో ఒక్కసారి ఆలోచించుకోరు. యాక్చువల్లీ మేము రాత్రి నిన్న వచ్చినప్పుడు ఇక్కడ చింతల్ క్రాస్ రోడ్ నుండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని మేమైతే మేడారంకి లోపలికి వెళ్ళిపోయినాం. నిన్న మాత్రం లోపలికి ఎంట్రీ ఉంది, ఈ రోజు మాత్రం అసలు లోపలికి అసలు ఎంట్రీ లేదు. చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు, మన పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ కంప్లీట్ బారికేడ్స్ పెట్టి లోపలికి ఎంట్రీ అయితే క్లోజ్ చేసిర్రు. మేము నిన్న రాత్రి వచ్చినాం కాబట్టి మా అదృష్టం మంచిగా ఉండి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే నార్లాపూర్ దాటిన తర్వాత మేడారంకి ఒక 6 కిలోమీటర్స్ దూరంలోనైతే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తారు. సో ఈ బ్లాగ్ ఎవరైనా చూసిన వాళ్ళు అయితే దీని ప్రకారం ప్లాన్ చేసుకొని రావచ్చు. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బ్లాగ్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేడారం దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మేమైతే ఇక్కడ రోడ్ సైడ్కి ఒక దగ్గర స్టే చేసినాం లంచ్ చేయడానికి. స్టే చేసిన ప్లేస్ చుట్టుపక్కల అయితే మొత్తం చెట్లు ఉన్నాయి, మొత్తం చెట్లు ఉన్నాయి. సో చెట్ల దగ్గర అయితే ఆయన లోపల మంచిగా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఆయనట్టున్నారు. సో అన్నీ అయితే మేము వండించినాయి, అన్నీ అయితే చేసుకున్నాం. తాపగిట్లా తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు లంచ్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో ఇది చికెన్ అండ్ బగారా, వాటర్ గ్లాసెస్. మా చంటనే అయితే ఆకలికి ఇట్లా ఇట్లా కొత్తలు ఆడుతుండు. 2 ప్లేట్లు తిని మళ్ళీ ఇంత కొత్త ఆడుతున్నాను రోజుకి ఎంత. లంచ్ అయితే చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11:59 అవుతుంది. లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్ రోడ్డుకు ఇటు దగ్గరనే, రోడ్డు నుండి ఇగో లంచ్ అయితే పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అయితే అయినాం.
ఇది గాయస్ ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నా వ్లాగ్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఉంటాను మీ రాజూస్ వ్లాగ్స్ పేజెస్.